ఎడ్యుకేషన్ సంబంధించి ఒక విషయం చెప్తా. సరే, స్కూల్ ఎడ్యుకేషను, ఈ హైయర్ ఎడ్యుకేషన్ ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఆ డెప్త్లోకి మనం పోవద్దు. కానీ ఒక ముఖ్యమైన విషయం మన కలెక్టర్ వారి ద్వారా చేసి వారి ద్వారా చెప్పదలిచింది ఏమంటే, అమలాపురం నియోజకవర్గ కేంద్రం, అమలాపురం జిల్లా కేంద్రం. ఈ కేంద్రానికి మనలో చాలామంది చదువుకున్నటువంటి కోనసీమ ఎస్కేబిఆర్ కాలేజు, అది ఎయిడెడ్ కాలేజీగా ఉండేది. అదొక పెద్ద ప్రోడక్ట్, మంచిది. కానీ గత ప్రభుత్వం ఎయిడ్ని తీసేసింది. ఇప్పుడు అది అన్ఎయిడెడ్గా మారిపోయింది. అన్ఎయిడెడ్ ఫీజులు మన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలు ఆ ఫీజులు భరించడం అనేది చాలా కష్టం. చుట్టుపక్కల ఉన్న కాలేజీలు, కానీ అమలాపురం హెడ్ క్వార్టర్కి ప్రభుత్వ కాలేజీ లేకుండా పోయింది. మరి ఇప్పుడు పిల్లలందరూ అధిక ఫీజులతో చదివించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. నేను ఒక లెటర్ పెట్టాను. ఆలమూరులో కాలేజీ ఉంది, ఆలమూరు పక్కన రావులపాలెంలో కాలేజీ ఉంది, మండపేటలో కాలేజీ ఉంది, రామచంద్రపురంలో కాలేజీ ఉంది. అక్కడ విద్యార్థుల సంఖ్య 0 ఎన్రోల్మెంట్కి వస్తుంది. అక్కడ అది ఉపయోగం లేకుండా ఉంది. ఆ యూనిట్ని ఎక్కడికైనా తీసుకురండి, ఎక్కడైనా డిగ్రీ కాలేజీ పెట్టండి అని నేను మొత్తంగా మంత్రి, మన ఐఏఎస్ అధికారులు, విద్యాశాఖ సంస్థకి అందరితోటి మాట్లాడాను. ఏం పనిలే, ఎవరేమీ స్పందించిందిలే. అందువల్ల మన కలెక్టరేట్ నుంచి కూడా దీని మీద స్పందన ఉండాలి. ఒక తీసుకొచ్చి పెడతారా, లేదా ఇక్కడ అద్దె భవనం తీసుకుని యూనిట్ స్టార్ట్ చేస్తారా? ఇందులో ఉంది కదా, విద్య అనేది చాలా ప్రముఖం అని చెప్తున్నాం. మరి హైయర్ ఎడ్యుకేషన్ ఆ పిల్లలకి అందకుండా చేస్తే, టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆ పిల్లలకి అందకుండా ఉంటే, అభివృద్ధికి పెద్ద కొలమానం అనుకున్నప్పుడు ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ ఉండాల్సిన అవసరం ఉంది. అందువల్ల దీన్ని ఖచ్చితంగా సాధించాలని చెప్పి ఆ రకంగా త్వరలో ఈ విద్యా సంవత్సరం, నెక్స్ట్ విద్యా సంవత్సరం దీని వెంటనే ప్రారంభించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.